అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఏంటో ఎంత లేటు? మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బాస్ చాలా సార్లు అడిగాడు. అతరా కానివరా తొందరగా. హలో, ఒక నిమిషం పిలుస్తాను. సుబ్రహ్మణ్యం గారు మీకు ఫోన్. వచ్చేస్తా. హలో. ఏరా సుబ్బిగా, ఇంకా దాన్ని ఉద్యోగం నుంచి తెలియదా? ముందు ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. అమ్మాయి పురుడు ఈసారి సిటీలోనే అన్నావంట. అబ్బా, ఇలాంటి విషయాలు కూడా పగలు ఎస్టీడీ చేసి మాట్లాడాలా? రాత్రి ఇంటికి ఫోన్ చేయి. నోరు మూసుకొని అమ్మాయిని ఊరికి పంపు. అబ్బా, మా హెడ్ ఆఫీస్ వాళ్ళు వచ్చారు, నా ప్రమోషన్ గురించి మాట్లాడాలి. నన్ను వదిలేవే. ఎవడ్రా వచ్చింది? గవాస్కర్ అని ఢిల్లీయోడు. మీ తాతయ్య పేరు చెప్పి నువ్వు ఆయన మనవుడు అని చెప్పు, దెబ్బకి పని అవుతుంది. అలాగే. బామ్మే కదా? బామ్మే. మరి నేను మాట్లాడవాడిగా. ఇదిగో మాట్లాడు. హలో బామ్మ, ఒరే పెట్టేసిందిరా. ఎప్పుడో. సార్ మీకే ఫోన్ సార్. అబ్బా, మళ్ళీనా? మళ్ళీ బామ్మేరా. మాట్లాడు. హలో. ఏం ఓరిని వదులుతలేవంట? అన్నా పాటలు కూడా పాడిండే. పాటలు కూడా పాడుతున్నావంట, ఏంది కథ? ఎవడ్రా నువ్వు? తమ్ముడు ఎదురుగా రారా. ఏం అంకుల్, హోస్ట్ లోని మాట్లాడుతున్నావా అని? మరి లేకపోతే ఏంటండి? నాకేం తెలియదంటే మీరు నమ్మట్లేదు. అదొక పిచ్చిది. ఏమైనా ఉంటే మీరు తనతో మాట్లాడుకోండి. ఎవరు వాళ్ళు? ఎవరు? రౌడీ. నేను ప్రమోషన్ గురించి చెప్పానే, ఇతనే. వెరీ గుడ్ వర్క్. హలో. సార్ మీకు మళ్ళీ ఫోన్. పర్సనల్ కాల్ అనుకుంటాను, వెళ్ళండి. సారీ. హలో, ఎవరు? యువర్ లిటిల్ ప్రిన్సెస్ సుజాత. నువ్వా? నీకు ఈ నెంబర్ ఎలా తెలుసు? మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అన్ని తెలుస్తాయి. చూడు, నేను చాలా బిజీగా ఉన్నాను, తర్వాత చెయ్యి. ఎప్పుడు చేయను? ఎప్పటికీ చేయొద్దు, నన్ను వదిలే. ఐ లవ్ యూ. బట్ ఐ డోంట్ లవ్ యూ. ఓకే? ఎవర్రా నీ లవ్వా? లవ్వే సార్. మంచి రసికుడు అనుకుంటా. సారీ సార్, అది ఓకే ఓకే, లైఫ్ ని అలాగే ఎంజాయ్ చేయాలి, బట్ నాట్ ఇన్ ద ఆఫీస్. కరెక్ట్ సార్. కృష్ణమూర్తి గారు మీ గురించి చాలా చెప్పారు. చెప్పకుండా ఎలా ఉంటాడు మరి? సార్ మళ్ళీ మీకే ఫోన్ సార్. లేనని చెప్పు. మళ్ళీ ఆఫీస్ పని చేస్తే చంపేస్తానని చెప్పు. చాలా అర్జెంట్ అంటున్నారు సార్. మీరు కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగారు కదా, ఆ కంప్యూటర్ లో ఉంది, రండి కాఫీ తాగుతూ చూద్దాం. నాకు సుప్పు కూర రెండు కాఫీ. అబ్బో. ఎవరది? నేను భారతి. మీకు అసలు బుద్ధి ఉందా? ఇది ఆఫీస్ అనుకుంటున్నారా, ఇల్లు అనుకుంటున్నారా? ఇడియట్స్. హలో, మేము భారతీయ విద్యానికేతన్ నుంచి మాట్లాడుతున్నామండి. సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా? నేనే. చెప్పండి. ఇంతకు ముందు మీ గురించి అడిగితే ఎవరో పిచ్చి పిచ్చిగా వాగారు. ఎవరండి అతను? వాడికి కొంచెం మెంటల్ అండి. చెప్పండి. మీ మేనలుడికి బాగా ఫీవర్ వచ్చింది, మీరు వచ్చి త్వరగా ఇంటికి తీసుకెళ్ళండి. ఇప్పుడే వస్తానండి. అరే చిత్రం బళ్ళారే విచిత్రం, చిత్రం బళ్ళారే. ఏంట్రా అంతలా సిగ్గుపడుతున్నావు? చెప్పాయ్. ఏంటంటే ఏం చెప్తామండి, నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించవా? ప్రేమించవా ప్రియా? ప్రేమించేది ఎందుకమ్మా? చెప్పేదేదో సూటిగా చెప్పాయ్. ఆ చెవిలా పడేయండి. ఆ టీచర్ అమ్మ లేదా? ఆ టీచర్ అమ్మా మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆవిడ నా కొడుకుని కాపాడింది దేవతరా. నా కొడుకుని కాపాడింది అంటే నన్ను కాపాడినట్టే. ఇంకెప్పుడైనా ఆవిడ గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. బాబు, ఒక్క మాట చెప్పనిస్తారా? ఒక ఆడపిల్ల తన మనసు పడ్డవాడిని చూసినప్పుడు మాత్రమే అలాంటి నవ్వు నవ్వుతుంది. నాకు పెళ్లి కాకపోవచ్చు, కానీ అనుభవంతో చెప్తున్నాను. ఏంట్రా, ఏంటి ముచ్చట్లు చెప్తున్నావు? ముచ్చట్లు అన్నారా? శిక్ష ఏంటో చెప్పండి. ఆ ఫోటో చాలా పెద్దదైపోయిందిరా, చిన్న బొమ్మగా గీసి పెట్టాలి. ఇదో శిక్ష. 2వ తరగతిలో 1వ క్లాస్లో పాస్ అయ్యాను, డ్రాయింగ్ లో నేను. ఈజీ. ఆగో, కొసమెరుపు ఏమన్నా ఉందా మహాప్రభు? నువ్వు బొమ్మ గీయాల్సింది పేపర్ మీద కాదు. మరి ఇదిగా ఈ బియ్యం గింజ మీద. ఆ బాడీని ఈ బాడీ మీదకి ఎక్కించాలా? నేను పాడెక్కే ప్రమాదం వచ్చింది. ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు, నాకు ఇంకో చోట బ్రతికే గతి లేదు. బొమ్మ గతి ఇంతే, బొమ్మ బతుకింతే. అమ్మయ్యా, 2 గంటలు కష్టపడి ఒక్క వెంట్రుక గీయగలిగాను. గారు కాఫీ తాగండి. చాలా సంతోషం రా. ఈ ఇంట్లో నా గురించి పట్టించుకున్నాడు నువ్వు అక్కడున్నావు. మింగేసావా? అయ్యి బాబు, అదే నల్ల కాకలేస్తారా? నేను మింగింది బియ్యం గింజ, బియ్యం అంతా కాదు. నీ పిల్లాకుడు వెనవాలి, అది దుర్యోధనుడు పిల్లాకుడు. నమస్కారం అయ్యా. దండాలు పడుతుంది. నమస్కారం సర్పంచ్ గారు.
పోకు పద పంచాయతీకి. అలాగే. మ్యాటర్ ఏంటి? అదిగా సర్పం గారు. సర్పంచ్ సర్లేండి, ఏ పంచాయతీ ఏం గానీ ఇప్పుడు నేను నలుపు కదా, నా పెళ్ళాం కూడా నలుపు కదా, మాకు పుట్టే పిల్లలు కూడా నల్లంగా పుట్టాలి కదా. మరి ఇప్పుడు వీడు తెల్లంగా దొర మాదిరిగా పుట్టాడు కాబట్టి ఈ నాకు పుట్టలేదు, నాకు ఇడాకులు ఇప్పించమని అడుగుతున్నాడండి ఈ నల్లుడు. ఏరా? అవునయ్యా, ఈ తప్పుడు దాంతో నేను ఇక కాపురం చేయలేనయ్యా. ఏమే? ప్రమాణ సాక్షిగా నాకు ఏ పాపం తెలియదయ్యా, ఈ బిడ్డ ఎడుగు పుట్టినాడే. ఏంట్రా? అయ్యి అడగుంటాడు గ్యారెంటీగా నల్లాడు పుట్టినాడు కాదు. ఏంటి ప్రూఫ్? ఎందుకంటే మీరు పుట్టారు, మీ పెళ్ళం గారు పుట్టారు కాబట్టే కదా మీ ఇద్దరికి పుట్టిన పిల్లాడు పొట్టిగా పుట్టాడు. అలా కాకుండా నాలా అందమైన కళ్ళతో పుట్టాడు అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు? నా కళ్ళు తెరిపించావు. ఇప్పుడు చెప్తాను తీర్పు. అదే రామలక్ష్మి, ఆ బిడ్డ నీకు పుట్టిందే, కానీ వాడికి పుట్టినోడు మాత్రం కాదు. అయ్యా అమ్మాయి, గడప దాటావు, గోడ దూకావు, మొగ్గుండే మార్చావు, బిడ్డ రంగు మార్చావు. చెప్పు, ఎవడా ఎర్రుడు? వీడి అసలు తండ్రి ఎవరు? చెప్పు. నీతో అక్రమ సంబంధం పెట్టుకున్న తప్పుడు కదా ఎవరు? చెప్పు. కళ్ళ ముందున్న సాక్ష్యాల్ని బట్టి ఈ గోవింద్ గాడి పెళ్ళాం పతిత. నీ తీర్పు తప్పు. ఎవరది? ఎవరు ఈ సమరపుల్లారెడ్డి తీర్పుని తప్పు పట్టేది? ఎవరు? సర్పం. రవణ, నువ్వా? చూడలేదు. రామలక్ష్మి రంకుతి కాదు, రామాయణంలో సీతంత నీతిమంతురాలు. నీతి మంత్రాలు అయితే ఎర్రబిడ్డ ఎలా పుడుతుంది? వరి మొక్కలు నాటితే ఒడ్లే పండుతాయి, గోధుమలు పండవు. అగ్గి పెట్టి అగ్గిపుల్ల రాసుకుంటే అగ్గే పుడుతుంది, నీరు కారదు. అంతెందుకు, వీడి అబ్బ బండ, వీడి అమ్మ బండ, ఈ రెండు బండలకు పుట్టింది ఓ చిన్న సైజు కొండ, అంతేగాని తొండ పుట్టదు. అలాగే నల్లదానికి నల్లోడికి నల్ల బిడ్డే పుట్టి తీరుతుంది. ఎర్ర బిడ్డ పుడుతుందని రుజువు చేస్తే ఈ సమరపుల్లారెడ్డి కండువా నువ్వు ఉదయం మీద వేసుకుని తీర్పులు చెప్పు, నేను వచ్చి కూర్చుని వింటాను. నువ్వేసుకున్న కిళ్ళీలో తమలపాకు రంగేంటి? ఆకుపచ్చ, సున్నం, తెలుపు, వక్క, నలుపు. ఈ మూడు కలిపి నువ్వు ఊసిన రంగు ఎర్రప్పు. ఆకు వక్క సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే కాని ఎరుపెలా అయింది సమరపుల్లారెడ్డి? చిచ్చి కాకిరెట్ట రెట్ట తెలుపు, కాకి నలుపు. గురుగారు మన తీరు పెట్టి అలాగైపోయినది, కాకి కూడా రెట్ట వేసింది. నా కళ్ళు మూయించావురా.